కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులందరూ నానా కష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డిలతో పాటు వైసీపీ నాయకులు, పలువురు రైతులు నగరంలోని పౌర సరఫరాల శాఖ కార్యాలయం ఎదుట నిరసనకు దిగింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తించారు. కార్యాలయంలోని అధికారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం కాకాని మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వరి కోతలు మొదలై రైతులకు ధాన్యం చేతకొస్తున్న వేళ సరైన గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే సీఎం చంద్రబాబు, కలెక్టర్, మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల కోసం పోరాటానికైనా దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ధాన్యం మార్కెట్లోకి విపరీతంగా వచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. అయితే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి అనేక రకాలైనటువంటి హామీలు గుప్పిస్తూ రైతులను ఆదుకుంటాం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుస్తామని చెప్పి మాట్లాడాడు. అనేక సందర్భాల్లో చెప్పా. నెల్లూరు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. లేట్ ఖరీఫ్, అర్లీ రబీ అంటే మనం మామూలుగా మొదటి పంట ఎడగారు అని చెప్పి పిలుచుకుంటాం. అటువంటి మొదటి పంటకు సంబంధించి దాదాపుగా 20 లక్షల టన్నుల పైచులకు ధాన్యం మార్కెట్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు అధికారుల దగ్గరికి వెళ్తే అధికారులు ఫోన్లు ఎత్తరు, కార్యాలయాలకు వస్తాము అని అంటే పలాయనం చిత్తగిస్తారు, అక్కడ ఉండరు. మేమే రైతులతో కలిసి కార్యాలయాలకు వెళితేనే అధికారులు అందుబాటులో లేకుండా కార్యాలయాలు విడిచి వెళ్ళిపోవడం, ఒక సంవత్సరం ఉన్న కార్యాలయం రెండో సంవత్సరం ఆ ప్రదేశంలో ఉండదు. అంటే రైతులు వస్తారు, అడుగుతారని చెప్పి వేరే ప్రదేశానికి తరలించేస్తారు. ఆ తరలించినటువంటి ప్రదేశం కూడా తెలియదు. మేమే ఈరోజు ఎత్తుక్కొని వచ్చాం ఇక్కడికి, ఈ కార్యాలయం ఇక్కడ ఉంది అని చెప్పి. ఈరోజు ఒక పక్క గోనె సంచులు లేవు, రవాణా సౌకర్యం లేదు, రైతులు గిట్టుబాటు ధరకి ఎక్కడికి వెళ్ళాలనో తెలియనటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. మీరే చెప్పారు, ఆర్భాగంగా ఒక్కొక్క అధికారు, జిల్లా సహకార శాఖ అధికారి దగ్గర నుంచి, డిఎం సివిల్ సప్లైస్ దగ్గర నుంచి, డిఎస్ఓ దగ్గర నుంచి, జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి అందరూ ఏం చెప్పారంటే క్వింటాల్కు 2389 రూపాయలు. ఎవరికి కావాలన్న రేటు నేరుగా వచ్చేయండి, మీ దగ్గర తీసేసుకొని 24 గంటల్లో డబ్బులు వేస్తామన్నారు. అందరూ పాపం రైతులు అనుకున్నారు 24 గంటలు అని చెప్పి. 24 గంటల గంటలోనే వేస్తారు మీరు డబ్బులు. అసలు ధాన్యమే కొనుగోలు అయినప్పుడు డబ్బులు వేసే పరిస్థితి రానప్పుడు ఏదైనా చెప్పుకోవచ్చు మీరు, మేము గంటలో కూడా డబ్బులు వేస్తామని చెప్పచ్చు. కొంటే కదా డబ్బులు వేసే పరిస్థితి, అసలు కొన్నప్పుడు ఏముంది. కాబట్టి దాదాపుగా మనం పుట్టురోగ వస్తాం 850 కేజీలు, 20,360 రూపాయలు రావాల్సి ఉంటే ఈరోజు 16,500 రూపాయలకి పడిపోయింది. 17,000, 16,500 రూపాయలకి ఈరోజు ధాన్యం రేట్లు పడిపోయాయి. 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా ముమ్మరంగా వచ్చేటువంటి పరిస్థితుల్లో మరింత తగ్గుదల పడేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అధికారులు మొన్న ఒక పత్రికలో ఒక వ్యాసం వచ్చింది, రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని అంటే దానికి వెంటనే ఖండనిచ్చారు. మేము 37,000 టన్నుల ధాన్యం కొన్నామని. మార్కెట్లోకి 20 లక్షల టన్నుల ధాన్యం వచ్చేటువంటి పరిస్థితులు ఉంటే 30,000 కొన్నాము అంటే అంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉందా? అధికారులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 1.5% కొంటారా? అదేమంటే ఈరోజు అధికారి చెప్తున్నాడు, మాకు టార్గెట్ ఇచ్చారు సార్, 1.5 లక్షల టన్నులు కొనమన్నారు, ఇప్పటికి 50,000 కొన్నాము, ఆపసోపాలు పడి అని చెప్పి. అంటే మీరు చెప్పిన లెక్కల ప్రకారం కాకి లెక్కలు కట్టినా 2.5% కొన్నారు మీరు. అంటే 97.5% దళారులు ఇప్పుడు దోచుకుపోయారు. కానీ ఎక్కడ పట్టించుకోకుండా ఈరోజు అదేమంటే తేమ శాతం అని చెప్పి మిల్లర్లు ఇబ్బంది పడుతున్నారు. గతంలో మీ అధికారులే, రెవెన్యూ అధికారులే, జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తులే ఓ స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చారు. ఒకవేళ 17% మించి కనుక తేమ శాతం ఉంటే క్వింటాల్కి ప్రతి శాతానికి 1 కేజీ అదనంగా తరిగివ్వండి అని చెప్పారు. దాని ప్రకారం 100 క్వింటాలకి ఒక 18% ఉంటే క్వింటాల్కి 1 కేజీ లెక్కన 101 కేజీ ఇస్తాడు. 19% ఉంటే 2 కేజీలు ఇస్తాడు, 102 కేజీలు ఇస్తాడు. 20% ఉంటే 103 కేజీలు ఇస్తాడు. 20% మించి ఉండదు. అటువంటిది ఒకవేళ 20% ఉంటే గతంలో మీరు లెక్క కట్టినటువంటి ప్రకారమే 25 కేజీలు అదనంగా తీసుకోవాల్సి ఉంటే ఈరోజు 90 కేజీలు అదనంగా తీసుకుంటూ పుట్టి అంటే 850 కేజీలు కాదు 940 కేజీలుగా మార్చేశారు. 940 కేజీలు ఈరోజు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.
940 కేజీలు ధాన్యం తీసుకుంటూ రైతుకి ఇచ్చేటువంటి రైతు మాత్రం 940 కేజీలను ఒక పుట్టి కింద లెక్కగట్టి 17,000 16,500 చేతిలో పెడుతున్నారు. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎన్నడూ లేదు. ఒక బ్యాచ్ అయితే మిల్లర్లు దళారులకు సంబంధించినటువంటి బుచ్చిరెడ్డిపాలెం సెంటర్లో ఒకటి, రాజుపాలెం సెంటర్లో ఒకటి చేరి బయట జిల్లాల నుంచి కనుక ఎవరన్నా మిల్లర్లు కానీ వ్యాపారస్తులు వస్తే మీకు ఎంత రేటు కావాలంటే అంత రేటుకి మేము తగ్గించి ఇచ్చేటప్పుడు మీ జోక్యం దేనికి అని చెప్తే వాళ్ళని నియంత్రించడంలో కానీ అటువంటి చర్యలను అరికట్టడంలో కానీ జిల్లా అధికారులు ఏమాత్రం పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలేదు. నేను వచ్చే ముందే నాకు ఒక పాప రైతు ఫోన్ చేశాడు. అయ్యా నేను మీడియాలో చూసే పేపర్లో దీంట్లో సోషల్ మీడియాలో చూసా మీరు ఏదో డిఎం సివిల్ సప్లైస్ ఆఫీస్కి వెళ్తున్నట్టుకున్నారు. మా మొర ఆలకించి వాళ్ళకి చెప్పండి. మేము దాదాపుగా వారం రోజులుగా ఈరోజు 10 రోజులుగా దీనికోసం బస్తాల కోసం ఎదురు చూసాం. ఇచ్చిన తర్వాత వారం రోజులుగా లారీ కోసం ఎదురు చూస్తున్నాం. మాకు మాత్రం లారీకి రావటంలే, దళారులకు మాత్రం లారీలు వస్తున్నాయి. దళారులు వచ్చినటువంటి లారీలో చిన్న సన్నకారు రైతుల పాపం ఎండబెట్టుకోలేక కావులు కాయలేక వర్షాలు వస్తాయేమో ఇబ్బంది పడతామో అని చెప్పి వాళ్ళు అడిగినంత రేటుకి ఎత్తేస్తున్నారు. కాబట్టి వీళ్ళ ఆలోచన ఎట్టుందంటే అధికారులది 4 రోజులు ఆలస్యం చేస్తే మమ్మల్ని కూడా ఎవరో ఒకరు చెత్తుకుపోతారు లేడే కూడా మనం కొనాల్సినటువంటి పని లేదన్నట్టుగా ఈరోజు ప్రభుత్వ డైరెక్షన్లో మీరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారంటే ఇంత దుర్మార్గంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గర్వంగా చెప్పాం, ప్రతి రైతు భరోసా కేంద్రం ఒక ధాన్యం కొనుగోలు కేంద్రంగా మార్చాం. అవసరమైనటువంటి గన్ని బ్యాగులు ఇచ్చాం, అవసరమైనటువంటి లేబర్ని ఇచ్చాం, అవసరమైనటువంటి ట్రాన్స్పోర్ట్ అందించాం. దాదాపు ఎన్ని వేల కోట్లైనా సరే ఖర్చు పెట్టండి చెప్పి 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతుల దగ్గర ప్రతి గింజ ధాన్యాన్ని కొనేటువంటి విధంగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు చేపడితే ఈరోజు మీరు మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి, చేష్టలు చూస్తే గడపలు దాటం లేదన్నట్టుగా ఈరోజు మీరు చేస్తున్నటువంటి వ్యవహారం 500 కోట్ల రూపాయల మొక్కుబడిగా ధరల స్థిరీకరణ నిధి కింద ఏర్పాటు చేసి 5 కోట్లు కూడా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం రైతులంటే చంద్రబాబు నాయుడుకి ఎప్పటికీ అలుసే, వ్యవసాయం అంటే నిర్లక్ష్యమే. అందుకని నిర్లక్ష్య భావంతో పనిచేస్తున్నాడు. కాబట్టి ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతూ రైతులను దోచుకుంటూ ఒక పక్క రైతులకు సంబంధించి ధాన్యానికి ధరలు తగ్గిపోతుంటే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళకి గోను సంచులు ఇవ్వకుండా నిన్న చూసాం జాయింట్ కలెక్టర్ గారి స్టేట్మెంట్. ధాన్యం కనుక గోను సంచులు ఇవ్వకపోతే చర్యలు తీసుకోవాలి అన్నాడు ఆయన. ఎవరు మీ చర్యలు తీసుకోవాలండి? మీ మీదనే తీసుకోవాలి చర్యలు, జాయింట్ కలెక్టర్ మీదనే తీసుకోవాలి చర్యలు. ఆయనే బాధ్యత. మరి ఎవరి మీద చర్యలు తీసుకుంటారు మీరు? ఏదో మొక్కుబడిగా పోవడం, ఒక రైస్ మిల్లు చూడడం, ఆయన చర్యలు తీసుకోవాలన్నాడంటే కింద స్థాయి వాళ్ళని బలి చేయడం. ఎవరు దీనికి సమన్వయపరిచేది ఎవరు? సమీక్షించేది ఎవరు? ఏదైనా రాష్ట్ర స్థాయిలో సమీక్ష జరిగిందా? నాదెల్ల మనోహర్ గారు చెప్తాడు అయిపోయింది 24 గంటల ధాన్యం డబ్బులు వేసేసామని చెప్పని అమ్మను కొన్ని పచ్చపత్రికలు రాసేస్తాయి. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి భాగస్వామ్య పార్టీలే రైతులకు సంబంధించి ధాన్యం మద్దతు ధర కోసం ధర్నాలు చేస్తుంటే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి పచ్చ మీడియాలోనే ధాన్యం విషయంలో రైతులకు తీవ్రమైనటువంటి ద్రోహం జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించి రైతుల పట్ల ఎంత పక్షపాత వైఖరి ప్రదర్శిస్తుందో ఓ పక్క రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ కోతలకు సంబంధించి డీజిల్ కావాలంటే డీజిల్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ పాపం వరి కోత మిషన్లకు డీజిల్ కావాలి అంటే అధికారులు ఏం చెప్తున్నారంటే బళ్ళు నేరుగా వస్తే పట్టండి అన్నారు. ఇప్పుడు వరి కోత మిషన్ అక్కడి నుంచి తీసుకొచ్చి దానికి సంబంధించి ఆ ధాన్యం దోలేటువంటి ట్రాక్టర్లు ఇక్కడ తీసుకొచ్చి పట్టి అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళ ట్రాక్టర్లో డీజిల్ ఖాళీ అయిపోతుంది. వాళ్ళు రావడానికి పోవడానికి సరిపోతుంది తప్ప పనులు సాగేటువంటి పరిస్థితి ఉండదు. దాని మీద ఏదైనా వెసులుబాటు కల్పించండి అంటే దాని మీద మాట్లాడతాం, వాళ్ళకి చెప్తాం, వీళ్ళకి చెప్తాం, ఆ సర్టిఫికేట్ ఇస్తాం, ఎంఆర్ఓ మీకు సర్టిఫికేట్ ఇస్తాడు, ఎంఆర్ఓ సర్టిఫికేట్ లేదు, పెట్రోల్ బంకులు ఇనే పరిస్థితి లేదు. కాబట్టి వాటి గురించి ఎక్కడా కూడా మీకు అసలు ఎంత నిర్లక్ష్యంగా ఉంది అంటే అసలు ఇది అనుకూలమైనటువంటి సీజన్ నెల్లూరు జిల్లాకి. ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్లో ధాన్యం వస్తుంది, అన్ని ప్రాంతాల్లో రబీలో ధాన్యం వస్తుంది. ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో వేరే సీజన్లో వస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా రైస్ మిల్లులు ఖాళీగా ఉంటాయి, మిల్లర్లు ఖాళీగా ఉంటారు, వ్యాపారస్తులు ఖాళీగా ఉంటారు. అటువంటి నేపథ్యంలో అధికంగా ధర పలికేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధాన్యానికి రేట్లు వస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం కాదు, ఉక్రెయిన్ యుద్ధం వల్ల రేట్లు పెరిగాయి అన్నారు. అదే నోటితో ఈరోజు మీరు అయ్యా ధాన్యం రేట్లు పడిపోతున్నాయంటే అది ఈరోజు జరిగినటువంటి ఇరాన్ యుద్ధం వల్ల అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం వల్ల పడిపోతున్నారు. అంటే అసలు మీరు నోరేనా? మీరు మాట్లాడేటువంటి మాట మీకు అనుకూలంగా ఏది పడితే అది మాట్లాడుకుంటారా? రైతుల గురించి ఆలోచన చేయరా? రైతుల గురించి ఆలోచన చేసి రైతులను ఆదుకోవాలనేటువంటి పరిస్థితి లేదా? అందుకే స్పష్టమైనటువంటి డిమాండ్లతో ఈరోజు డిఎం సివిల్ సప్లైస్ కార్యాలయానికి వచ్చాం, ఇచ్చి మా వినతి సమర్పించాం. దానికి ఖచ్చితంగా ఏదైతే క్వింటాల్కు 2,389 రూపాయల రేటు మీరు నిర్ధారించారో దాని ప్రకారం పుట్టి ఏదైతే మనం 850 కేజీల లెక్కన తీసుకుంటామో 20,360 రూపాయలు చెల్లించాల్సిందే. అది ప్రధానమైనటువంటి డిమాండు. దానితో పాటు ఏదో తరుగు కింద 850 కేజీలకు 940 కేజీలు మీరు వసూలు చేస్తున్నారో దాన్ని ఈరోజు వెంటనే అటువంటి మామూలుగా మీరు వసూలు చేసేటువంటి విధానం, ఆ విధంగా సేకరించేటువంటి విధానం 940 కేజీలు తీసుకునేటువంటి విధానానికి స్వస్తి బలికి ఏదైనా తేమ శాతం ఉంటే గతంలో ఏదైతే క్వింటాల్కి 1% 1 కేజీ అదనంగా ఇవ్వాలనేటువంటి పద్ధతి ఉందో
దాన్ని ఆచరించాలని చెప్పి మరొక డిమాండ్ చేస్తున్నాం. దాని ప్రకారం రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరించాలని చెప్పి ఇంకొక డిమాండ్ చేస్తున్నాం. మూడవది, రైతులకు సంబంధించి గోనె సంచులు సకాలంలో సరఫరా చేయలేకపోయినందువల్ల పాపం రోడ్ల మీద ఎండబెట్టుకుని ఈరోజు నానా అవస్థలు పడుతున్నాయి రైతు కుటుంబాలు. వెంటనే గోనె సంచులు సరఫరా చేసి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోకుండా వెంటనే గోనె సంచులు సరఫరా చేసి రైతులకు సంబంధించి ఆ ధాన్యాన్ని గోనె సంచులకు ఎత్తుకునే విధంగా సహకరించండి. గోనె సంచులకు ఎత్తినటువంటి ధాన్యం ఈరోజు మరలా జాప్యం కాకుండా నెలల కాలాలు ఎదురు చూడాల్సినటువంటి పని లేకుండా లారీలను పంపించి దడాలు దోచుకుపోకుండా లారీలను పంపించి వెంటనే ఆ ధాన్యాన్ని తరలించండి అని చెప్పి కోరుతూ, దానితో పాటు మరొక ప్రధానమైనటువంటి అంశం ఈరోజు వెలుగులోకి వచ్చింది. మీరు కూటమి సంబంధించినటువంటి ప్రభుత్వంలో చాలామంది పిఐసి చైర్మన్లు పెట్టారు. ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ అంటే వ్యవసాయ సహకార సంఘాలకు సంబంధించి అధ్యక్షులు పెట్టారు. ఆ అధ్యక్షులు ఎవరు అని చూస్తే వాళ్ళు వ్యాపారస్తులు, మిల్లర్లు, ఈ దళారులు ఉన్నారు. దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చినటువంటి ధాన్యాన్ని తక్కువ రేటుకు కొని ఆ రైతు దగ్గర పాస్బుక్ తీసుకుని వాళ్ళ పేరుతో దాన్ని అప్లోడ్ చేసుకుంటున్నారు. ఆ పాస్బుక్ పేరుతో అప్లోడ్ చేసుకొని వాళ్ళ అకౌంట్ నెంబర్లు పెట్టుకొని వాళ్ళు దోచుకుంటున్నారు. ఎన్ని రకాలుగా రైతుని ఇబ్బంది పెట్టాలనో, ఎన్ని రకాలుగా రైతులను దోచుకోవాలనో అన్ని రకాలుగా దోచుకున్నారు. ఒక సంవత్సరం కనీసం అన్నదాత సుఖీభవేయకుండా ఎగ్గొట్టారు. రెండో సంవత్సరం 20,000 ఇస్తానని చెప్పి ఈరోజు 14,000 చేతులు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తున్నాడని చెప్పి విమర్శించి నేను 20,000 రూపాయలు అచ్చంగా ఇస్తానని నాలుక మడతపెట్టి ఈరోజు 6,000తో కలిపి 14,000 ఇచ్చాడు. దాన్ని 3 విడతలుగా ఇచ్చి పాపం ఒక సంవత్సరం ఎగ్గొట్టే రైతులకు తీవ్రమైనటువంటి ద్రోహం చేశాడు. యూరియాకి సిగ్గుపడాలా, ఎక్కడ లేదు దేశంలో. యూరియాకి రేషన్ కార్డులు ఇచ్చినట్టుగా ఎకరాకు 3 బస్తాలు ఇస్తానని చెప్పి దాన్ని మొత్తం బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు, సొమ్ము చేసుకున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఇరిగేషన్లో బిల్లులు చేయకుండానే దోచుకొని మామూలుగా వాళ్ళ ఇష్ట ప్రకారం దోచుకుంటూ దానికి సంబంధించి సాగునీరు అందక రైతులు కష్టాలు పడ్డారు. ఒక పక్క యూరియా అందక మీరు దొంగ బిల్లులు తినేస్తే సాఫీగా సాగునీరు అందక అనేక కష్టాలు పడి రైతులు పండించుకున్నటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఆత్మహత్యలకు పాల్పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, అప్పుల ఊబిలో కూరుకుపోయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం కళ్ళు తెరవాలి, జిల్లా కలెక్టర్ గారు కళ్ళు తెరవాలి, జిల్లా అధికార యంత్రాంగం దీని గురించి ఆలోచన చేయాలి. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి, తిరుపతి హైవే రోడ్. Lord, please subscribe to N3 TV.